ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ జానంపేట నందు మలేలా శశిధర్ గౌడ్ స్కూల్ నందు 8 సీసీటీవీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలేలా శశిధర్ గౌడ్, విజయ్ కుమార్ గౌడ్, ఇమ్తియాజ్ మరియు మిత్రా బృందం, ప్రధానోపాధ్యాయులు గోపాలరాజ్ పాఠశాల బృందం పాల్గొన్నారు. అదేవిధంగా 6 నుంచి 10వ తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. సీసీటీవీలు పెట్టినప్పటి నుండి స్కూళ్లలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం లేదు అని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీఆర్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్పొరేట్ లెవెల్లో నడుస్తుంది. చిన్నారుల యొక్క ప్రోగ్రామ్ ఎంత చక్కగా ముగ్ధ మనోహరంగా ఈ కార్యక్రమాన్ని, అదేవిధంగా ఇక్కడ మీరంతా మనమంతా ఇక్కడ ప్రోగ్రామ్ నడిపిస్తుంటే మధ్య మధ్యలో వస్తూ అవి ఇవి తీసుకొచ్చి ఇస్తున్నాడు. అసలు ఎంత వినయ విధేయ. అదేవిధంగా ప్రతి టీచర్ నేను గురువులు చెప్పిన మార్గంలో నాకు ప్రియమైన చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, కొడితే మీకు ఆరోగ్యం. సహకారం అందిస్తా అని చెప్పిన పెద్దలు శశిధర్ గౌడ్ తరఫున అందరూ గట్టిగా చప్పట్లతో అభినందించాలి. చప్పట్లతో అభినందించాలి, గట్టి చప్పట్లు. ఇది ప్రారంభం తల్లి, ఇట్లాంటివి ఇంకా ఎన్నో వాడు సాధించాలి. ఇటు నుంచి రండి, అటు నుంచి వెళ్ళండి. సంపత్ సంపద 8వ తరగతి జే వంశీ తెచ్చుకున్నా అమ్మను. 10వ తరగతి తెలుగు మీడియం. అవి ఆమెగా ఖర్చు పెట్టాలి, నువ్వు ఖర్చు పెట్టుకోకు. మళ్ళా 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం డి గాయత్రి క్లాస్ టీచర్. గాయత్రి ఒక నిమిషం పెట్టాలి. ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఇంకా అతిథులకి, మన ఉపాధ్యాయులందరికీ ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు. నేను ఈరోజు గురువులు మనకు అందించిన చదువు వల్లనే మనం ఇప్పుడు ఏ స్థాయికన్నా వెళ్ళగలుగుతాము. నేను అందులో నాకు ప్రియమైన ఉపాధ్యాయులు ఒకరి గురించి చెప్తున్నాను. ఆమె పేరు జాయిస్ మనోహర. వాళ్ళు క్రిస్టియన్స్. నేను మామ్నాలో చదువుకునేటప్పుడు
ఆ మేడం పరిచయం అయింది. 1వ తరగతి నుంచి ఇప్పుడు నేను చదువుతున్న 10వ తరగతి వరకు ఆ మేడం మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. మేడం వాళ్ళ ఇంటికి ఇట్లా మన పక్కలో ఉండేటువంటి మిత్రుడు. ఒక చిన్న చెప్తాను. మామూలుగా పేపర్ తీసుకొని చూసినట్లయితే ఎలాంటి స్మెల్ ఉండదు. పేపర్ ఆ పేపర్లో మీరు ఏ పదార్థాన్ని ప్యాక్ చేస్తే వస్తుందా? మరి అది అందార్థమైపోయింది. కనుక మనం ఏం చేయాలంటే మన ఫ్రెండ్స్ని ఎన్నుకునేటప్పుడు ఎట్లయితే పేపర్ మనం పకోడీ కడితే పకోడీ వాసన, లడ్డు కడితే లడ్డు వాసన, ఇంకేదో కడితే ఇంకో వాసన వస్తుంది కదా. అలాగే మన సహవాసం ఎవరితో ఉంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి? మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, మన యొక్క బాగును కోరేవాళ్ళు, వాళ్ళు మనం కలిసి డెవలప్ అయ్యే విధంగానే. అర్థమవుతుందా? మనం ఆటోగ్రాఫ్ అడుగుతాం, మనం ఆటోగ్రాఫ్ ఇచ్చేసరికి అలా మీరు కూడా ఏదో అందరు టీచర్లే కావాలి, అందరు డాక్టర్లే కావాలి, అందరు అదే కావాలని ఎవరు అనడం లేదు. మీకు ఏది నచ్చితే, ఏ స్థాయిలో ఏ విషయం మీకు నచ్చితే ఆ స్థాయిలో మీరు ఆ విషయంలో మీరు మంచిగా ఉంటారని చెప్పి, మంచి మార్గంలో నడిచి మంచి స్థాయి తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా గురు పూజ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు జరుపుకుంటున్నాను. ముఖ్యంగా సభను ఏర్పాటు చేసి మమ్మల్ని నిజంగా బలవంత పెట్టి మాట్లాడుతున్నారు ఉపాధ్యాయులు, విద్యార్థులు. మరి మీరందరూ కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయికి వచ్చినప్పుడే మేమందరం కూడా సంతోషిస్తామని ఆశిస్తూ ముగిస్తున్నాం. మరొకసారి అందరికీ కూడా ఉపాధ్యాయులు రావట్లేదు సౌండ్ చెప్పట్లేదా? అక్షర థ్యాంక్ యూ నేర్చుకున్నది, వెల్కమ్ నేర్చుకున్నది. గుడ్ ఈవినింగ్ చెప్పిన తర్వాత మళ్ళీ గుడ్ ఈవినింగ్ చెప్పండి, మీరు నేర్చుకోవాలి కదా. ఓకే, థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి, నాతో పాటు వచ్చినటువంటి నా స్నేహితులకు అందరికీ నమస్కారములు. నేను అందరికి తెలుసా? ఇక్కడ తెలియదు, తెలుసా? వెరీ గుడ్. మా కాలనీ అబ్బాయి ఉంటాడు, ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో నేను చాలా మాట్లాడదామని అనుకున్నా, కాకపోతే ప్రతి ఒక్క టీచరు మేము మాట్లాడింది అన్ని చెప్పేసుకున్నారు, ఇంకా లేవు మాట్లాడదామంటే. సుగుణ మేడం అయితే కంప్లీట్గా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. నేనేమైతే చెప్పాలనుకున్నా, ఒక రాయి విగ్రహం అయింది, ఒక రాయి కొబ్బరికాయలు కొట్టి నాకు చెప్దామని అనుకున్నా, ఆమెడని చెప్పేసింది, ఇంకేం లేదు. సో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తా. నేను ఒక స్కూల్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడికి ఫస్ట్ విజిట్ సార్తో మాట్లాడాను, ఏదైనా చేద్దాం సార్ మన స్కూల్కి అని చెప్పేసి సార్తో మాట్లాడి, మీరు విజిట్ చేయండి, మీరు ఏదైనా ఉంటే స్కూల్ దగ్గరికి విజిట్ చేయమని. ఇక్కడికి వస్తే చిన్న కుర్రాన్లాగా అటు ఇటు తిరుగుతున్నాయి ఇక్కడ ప్రిన్సిపల్ సార్ గారు. చాలా చక్కగా అనిపించింది. ఈ స్కూల్కి ఇట్లాంటి ప్రిన్సిపల్ రావడం మన అదృష్టము. ఈయన ఉన్నప్పుడే మన స్కూల్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాము. అదేవిధంగా కొంచెం క్రేజీగా ఉంటాయి సార్ మాటలు. ఆనంద్ సార్ మాట్లాడుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంటుంది, క్రేజీగా, పిల్లలతో కామెడీగా ఫన్నీగా ఉంటాడు, చాలా చక్కగా అనిపించింది. సార్ కూడా ఒకసారి మీ క్లాప్స్ ఒకసారి. ఈ హాల్లోకి నేను వచ్చిన, అక్కడ చెప్పుల దేశం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన గిరిజారామన్ సార్ గారు అనుకుంటా. సార్ పిల్లల మధ్యలో కూర్చొని తింటున్నావు, చాలా చక్కగా అనిపించింది. సార్ ఒకసారి మీ అందరి చప్పట్లతో ఒకసారి. అందరికీ నమస్కారం. నేడు గురు పూజోత్సవ దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జానంపేట మూసాపేట మండలం నందు కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ పాఠశాలకు పూర్వ విద్యార్థులు కొంతమంది మాకు విరాళాలు నగదు రూపంలో, తర్వాత పాఠశాలకు ప్రహరీ కూడా లేనందున భద్రత కోసం శ్రీ శశిధర్ గౌడ్ గారు పూర్వ విద్యార్థిగా తన మిత్ర బృందంతో కలిసి నాడు పాఠశాలకు ఇచ్చడం జరిగింది. వారు వితరణగా మాకు 8 సీసీ కెమెరాలను అందజేయడం జరిగింది. దాంతోపాటుగా ప్రతి సంవత్సరం 10 మంది విద్యార్థులకు తరగతిలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణటువంటి వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. నేడు అట్లాగే దాన్ని కొనసాగిస్తామని వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు, అతని మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని
జెడ్పీహెచ్ఎస్ జానంపేట మా సొంత ఊరైన గ్రామం నందు ఇక్కడ 8 సీసీ కెమెరాలు స్కూల్లో బిగించడం జరిగినది. అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రతి తరగతి నుంచి ఇద్దరికి 1000 రూపాయల చొప్పున ప్రోత్సాహకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నాము. ఈ స్కూల్ ఎందుకు ఎంచుకున్నానంటే నేను జానంపేట వాస్తవ్యుని, నేను కూడా జెడ్పీహెచ్ఎస్ జానంపేటలోనే చదువుకున్నాను. మా స్కూల్కి ఏదో రకంగా సహాయం చేయాలనే కార్యక్రమం ముందుకు తీసుకుపోయి ఈ ఊరిలో స్కూలు గ్రామంలో అవుట్స్కట్లో ఉండడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుసుకొని సీసీటీవీలు పెట్టించడం జరిగినది. రాబోయే కాలంలో ఈ స్కూల్ని మర్చిపోతారా, ఇంకా ఏమైనా అభివృద్ధి చేసే కార్యక్రమం కట్టుకుంటారు? రాబోయే కాలంలో ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. దీనికి ఇంకా అందరూ యువత సహకారం ఉంది. అదేవిధంగా మన గ్రామంలో అబ్రాడ్లో ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ప్రతి సంవత్సరం ఏదో రకంగా మన స్కూల్కి చేస్తున్నాడు. అట్లే విధంగా జానంపేటలోనే ఉంటూ పిల్లలను సన్మార్గంలో తీసుకుపోయే విధంగా రంజిత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు చేస్తున్నారు. తెర వెనుక ఉంటూ ఆనంద్ పిల్లలను సన్మార్గంలో తీసుకుపోయే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అదేవిధంగా వ్యాపారవేత్త భానుచందర్ మహబూబ్ నగర్లో వ్యాపారం చేస్తూ మన గ్రామం నుంచి యువకులకు ఒక 10 మంది వరకు ఉపాధిని కల్పిస్తున్నాడు. అట్లా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తూ వెళ్తున్నారు గ్రామానికి. అందరూ కృషి చేస్తే గ్రామాన్ని అభివృద్ధి తీసుకుపోయే విధంగా చేయొచ్చు. ఒకసారి అందరూ సహకరించాలని గ్రామస్తులకు యువతకు వేడుకుంటున్నాను.